నమస్కారం. సత్య టీవీ ప్రేక్షకులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. లోకరక్షకుడు యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజైన ఈస్టర్ ను నేడు క్రైస్తవ లోకం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటోంది. పాప విముక్తి కోసం శిలువుపై ప్రాణాలర్పించిన క్రీస్తు 3వ రోజు పునరుద్ధానుడే అద్భుతాన్ని సృష్టించారు. ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకొని 2 తెలుగు రాష్ట్రాల్లోని చర్చిలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు, సన్ రైజ్ సర్వీసులు నిర్వహిస్తున్నారు. శాంతి, ప్రేమ, నిరీక్షణలకు ప్రతీకగా నిలిచే ఈస్టర్ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. క్రీస్తు పునరుద్ధానం మానవాళికి కొత్త ఆశను, జీవాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం. నగరంలోని ప్రధాన చర్చిలన్నీ విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటున్నారు. ప్రభువు పునరుద్ధాన సందేశాన్ని బోధకులు వినిపిస్తూ సమాజంలో సోదరభావం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నారు. పండుగ వాతావరణంతో చర్చి ప్రాంగణాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. దేవుడు ఒక గొప్ప వరమును ప్రసాదించి ఉన్నాడు. ఆయన దేహమును ఉత్తాన చెట్టుతో నింపారు. మహిమ కాంతులు వెలసిమ్మేలా ఆయన తయారు చేశారు. ఉత్తాన క్రీస్తు మానవాళి పాపం చీకటిని జయించి పునరుత్థాన జీవమును ప్రసాదిస్తున్నారు. దానికి తెలుసు ఈ కాస్త వచ్చి ఈ ఒత్తిడి గమనించండి. ఇది వెలిగించే ముందు క్రీస్తు ఈ ఒత్తిపై జీవాకారం గుర్తించబడుతుంది. అనగా క్రీస్తు దేహము శిలువపై చాపబడి ఇంటిని నేలను ఐక్యం చేస్తుందని సూచిస్తుంది. దేవుని మానవులతో జత చేస్తుంది. క్రీస్తు ఆజ్ఞ, క్రీస్తే నాట్యం. రోజులకు యుగములకు ప్రభు ఆయనే అని బోధిస్తుంది. క్రీస్తు దేహం ఈ వత్తిపై సూచించబడుతున్నాయి. క్రీస్తు బలిదేవుడు ఉత్థానమైన సిద్ధం చేయబడుతుంది. ఈ నూతన అగ్ని నుండి ఆస్కావతి వెలిగింపబడుతుంది. అది సజీవ కాంతిని పొంది ప్రకాశిస్తుంది. ఇది పరిశుద్ధాత్మకు గుర్తు. పవిత్రాత్మ దేవుడు క్రీస్తు మృతదేహమును సజీవునిగా చేశారు. దైవ జీవము, మహిమ, కాంతి ఆయన శరీరమును నింపుతుంది. కనుక క్రీస్తు మన దీపం, మనలను ప్రాపంచిక అంధకారము నుండి వెలుపలకు నడిపే దీపస్తంభం. ఆ ప్రభుని పునరుత్థాన జీవమును, వెలుగును మనలో ప్రవేశింపనివ్వాలి. దీనికి గుర్తుగా మనము మన చేతుల్లో ఒత్తులు ధరించాలి. మనలను ఆవరించిన అంధకారమును జయించాలి. క్రీస్తు వెలుగును మనం స్వీకరించి ఆ వెలుగును అందరికీ పంచాలి. ప్రవృత్తి నుండి మరొక ప్రవృత్తి వెలిగించిన దాని వన్న తగ్గిపోదు. మన నుంచి ఎంతో మందికి క్రీస్తుని వెలుగును పంచాలి. జ్యోతి అర్చన సాంగ్యంలో భక్తిగా పాల్గొంది. అగ్నిని ఆస్వాదించుట. ఓ సర్వేశ్వర, విశ్వజ్యోతియును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీ విశ్వాసులను మీ మహిమా తేజస్సుతో నింపి నీవు ఒక క్రొత్త అగ్నిని ఆశీర్వదించ పవిత్రపరచేయుము. ఈ పాస్కా పరమ రహస్యము ద్వారా స్వర్గము మీద కోరికతో శారీరకముగాను మానసికముగాను సిద్ధులమై అంతులేని శాశ్వత మహిమలో ప్రవేశించముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నాడు నేడు ఉన్న క్రీస్తు, ఆదియును అంతమును, ఆల్ఫా ఒమేగా, కాలములు అతనివే. యుగ యుగములు అతని ఆధీనమే. అతనికే మహిమ, అధికారము శాశ్వతముగా యుగయుగములు చెల్లునుగాక.
తన పవిత్రములైనను మహిమాన్వితులైన తన గాయముల ద్వారా రక్షకుడు క్రీస్తు మనల్ని కాచి కాపాడును గాక. ఆమేన్. వైభవపేతముగా పునరుత్థాన క్రీస్తు మన హృదయములను మన మనసులను అంధకారం పారద్రోలును గాక. సహోదరి సహోదరులారా, ఇప్పుడు గురువు 3 సార్లు ఇదిగో క్రీస్తు జ్యోతి అన్నప్పుడు మీరందరూ కూడా రెండు దీన్ని ఆరాధించుదమని సమాధానం చెప్పాలి. మొట్టమొదటిగా నేను ఇదిగో క్రీస్తు జ్యోతి అని, తర్వాత రెండోసారి మెట్ల మీద వెళ్ళిన తర్వాత మీ అందరూ కూడా మీ యొక్క ఒత్తులు ముట్టించుకొని దేవాలయంలోనికి ప్రవేశిస్తాము. తర్వాత చివరిగా పీఠం వద్ద 3వసారి ఇదిగో క్రీస్తు జ్యోతి అని చెప్పబడుతుంది. ఇదిగో క్రీస్తు జ్యోతి సోదరి సోదరులారా, సర్వేష్ తన విశ్వసించు వారికి తన పవిత్ర జలం ద్వారా తన సంపూర్ణ జీవం ప్రసాదిస్తున్నారు. తాను ఎన్నికలు ఇక్కడే పని తన వరం అధికముగా
నిత్య జీవనకు చేర్చును గాక.